హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్త రేషన్ కార్డుల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నారు. ఇది మీకు శుభవార్త అవ్వాలంటే ఖచ్చితంగా మీ రేషన్ కార్డు కొత్తగా ప్రింట్ అయ్యి వచ్చేటప్పుడు అది ఓల్డ్ రేషన్ కార్డు అయినా, అంటే పాత వాళ్ళకి కావచ్చు, కొత్త వాళ్ళకు కొత్తగా జంట అయినా, కొత్తగా పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డు వస్తాయి కాబట్టి, కొత్త పాత అందరికీ కొత్త రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి అందులో మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే అక్కడ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండాలన్నా, జెండర్ కరెక్ట్గా ఉండాలన్నా, అలాగే అక్కడ మీ యొక్క రేషన్ కార్డులో మిస్టేక్స్, ఆల్సో అడ్రస్, ఇవన్నీ కూడా కరెక్ట్గా, అంటే రేపు నెలలో వచ్చే ఏదైతే రేషన్ కార్డు ఉందో అందులో ఆ బంధుత్వం, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీతో బంధుత్వం కావచ్చు, కోడలు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, అత్త అవ్వచ్చు, మామ అవ్వచ్చు, ప్రతి ఒక్క రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండాలన్నా, మీ పిల్లల రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండాలన్నా, సో మీరు ఇప్పుడు గవర్నమెంట్ మంచి అవకాశం ఇచ్చింది. అది ఏంటి, మనకి రేషన్ కార్డులో డీటెయిల్స్ని చేంజ్ చేసుకునే ఆప్షన్, చేంజ్ ద డేటా డీటెయిల్స్ ఇన్ రేషన్ కార్డు. సో రేషన్ కార్డులో డీటెయిల్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు వెంటనే సచివాలయంకి వెళ్ళి, గ్రామ సచివాలయంలో డిజిటల్ వారి లాగిన్లో ఉంది, మీ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, మీ జెండర్ చేంజ్ చేసుకోవచ్చు, మీ రిలేషన్షిప్ చేంజ్ చేసుకోవచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేంజ్ చేసుకోండి. తప్పులు ఉంటే ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. మీరు చేంజ్ చేసుకోకపోతే ఏమవుతుంది, కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా తప్పులతో వస్తుంది. దానివల్ల ఉపయోగం ఏముంది, ఉపయోగం ఏమీ లేదు. సో అలాగే డిలీషన్, ఎవరైనా ఇంట్లో తాత మామలాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళని డిలీట్ చేయండి. ఒకవేళ మీరు డిలీట్ చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ కొత్త రేషన్ కార్డులో మళ్ళీ వచ్చేస్తారు. సో ఈ విధంగా రకరకాల, అంటే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో కరెక్షన్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది. మొన్నటి వరకు ఈ ఆప్షన్ లేదు. సో ఈ ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మనం వీటిని ఎలా చేంజ్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు వీడియోలో. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా చూడండి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి. ఫస్ట్ నేను ఇచ్చింది మీకు స్టార్టింగ్లో మీకు ఇచ్చింది చూడండి, అప్లికేషన్ ఫామ్. అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది అనుకుంటా. సో అప్లికేషన్ ఫామ్, రేషన్ కార్డ్ డీటెయిల్ చేంజ్ అప్లికేషన్ ఫామ్ అని చూసారా అక్కడ. సో ఇక్కడ అప్లికెంట్ నేమ్, ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు అప్లికెంట్ అవుతారు. అర్థం చేసుకోండి. ఇంట్లో ఎవరైతే వైఫ్ ఉన్నారో, ఒక ఇంట్లో అత్త, మామ, కోడలు, కొడుకు ఉంటే మనకి ఇంట్లో ఎవరైతే అత్త ఉన్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవుతారు. అమ్మ, అత్త వీళ్ళు అవుతారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఓకేనా. సో నేనున్నాను, మా భార్య ఉంది, మా నాన్న ఉన్నారు, మా అమ్మ ఉంది. మా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు, మా అమ్మ. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు, నాకు ఒక కొడుకు, ఒక కూతురు, నేను, మా భార్య, అలాగే మా అమ్మ, మా నాన్న. ఇప్పుడు మా రేషన్ కార్డు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు, మా అమ్మ. ఇప్పుడు మా అమ్మ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి నా పేరు సన్నగా, మా నాన్న పేరు హస్బెండ్గా, మా ఆవిడ పేరు కోడలుగా, అలాగే మా పిల్లలు మనవడు మనవరాలుగా ఎలా రిలేషన్షిప్ ఉండాలి. ఇది కరెక్ట్ రిలేషన్షిప్. అప్లికెంట్ అలా అలా వస్తారు మనకి. దయచేసి మీరు మిస్ మ్యాచ్ చేసుకోవద్దు, దయచేసి తప్పులు చేయొద్దు. ఓకే, అప్లికెంట్ ఏమో అప్లికెంట్ ఆధార్ అంటే మా అమ్మ ఆధారు చెప్తా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా రేషన్ కార్డు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంతకుముందు మాకు రేషన్ కార్డు ఉండేది, నా గవర్నమెంట్ జాబ్ వచ్చినాక రేషన్ కార్డు తీసేశారు. బట్ ఎలా ఉంటుంది, మా అమ్మ, మా నాన్న, నేను, మా భార్య, మా పిల్లలు ఉన్నప్పుడు మా అమ్మ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే ఇక్కడ ఎవరు చేయాలి, ఇప్పుడు నేను మా అమ్మది పెట్టాలి, అలాగే ఆధార్ నెంబర్ మా అమ్మది వేయాలి, హస్బెండ్ అంటే మా నాన్నగారి పేరు రాయాలి, అలాగే మేలు ఫిమేలు అలా ఉంది. సో ఫిమేల్ అమ్మగారు కాబట్టి, అలాగే అమ్మ డేట్ ఆఫ్ బర్త్ వేయాలి, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ అంటే మా క్యాస్ట్ వేయాలి, అలాగే సబ్ క్యాస్ట్ వేయాలి, అలాగే రిలీజియన్ హిందూ, అలాగే క్వాలిఫికేషన్ చదువుకుంటే చదువు లేకపోతే లేదు, మెరిట్ స్టాటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, వీడైతే వీడియో పెట్టుకోవచ్చు, మొబైల్ నెంబర్ వేసుకోవాలి, అలాగే వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఉందా లేదా, యాన్యువల్ ఇన్కమ్, ఫ్యామిలీ మొత్తం యాన్యువల్ ఇన్కమ్, ఆక్యుపేషన్ అంటే మా అమ్మ వైఫ్ కాబట్టి వైఫ్, అలాగే రిలేషన్షిప్ హ్యాబిటేషన్ అంటే అది కాలనీస్ ఉంటాయి కదా, హ్యాబిటేషన్స్, రేషన్ కార్డ్ నెంబర్ వేయాలి. ఇఫ్ అడ్రస్ చేంజ్ ఫిల్ ద దిస్, అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే మనం ఏ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నాం మీరు మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి. మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒక దగ్గర, రేషన్ కార్డు ఒక దగ్గర తీసుకోవాలనుకుంటే మీరు 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 ఎక్కడైతే రేషన్ కార్డు పెట్టాలనుకుంటున్నారో, ఎక్కడైతే రేషన్ కార్డు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఏ అడ్రస్కో, అక్కడ హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకోండి. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్యామిలీ మైగ్రేట్ ఆప్షన్ ద్వారా అక్కడికి మీ ఎక్కడైతే రేషన్ కార్డు కోరుకోవాలనుకుంటున్నా అక్కడ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డ్ చేంజ్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అవదు ఇది. ఓకేనా. ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు డీటెయిల్ చేంజెస్ ఫిల్ ద ఫుల్, అక్కడ డీటెయిల్స్ అక్కడ ఏం రాయాలి, ఫుల్ నేమ్ అంటే డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్ హెచ్ఓఎఫ్ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. మా అమ్మగారికి ఇప్పుడు రిలేషన్షిప్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఇఫ్ డీటెయిల్స్ చేంజ్ ఫిల్ దిస్ ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా 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 ఆవిడ మా అమ్మకి ఏమవుతారు, కోడలు అవుతారు. ఒకవేళ కూతురుని పడింది అనుకోండి, ఎస్ ఇక్కడ మార్చాలి, ఏమవుతారు కోడలని మార్చుకోవాలి. వాళ్ళ ఆధార్ నెంబర్ వేసి, ఫుల్ నేమ్ వేసి, డేట్ ఆఫ్ బర్త్ వేసి మార్చుకోవాలి. ఫైనల్గా అందరు ఆధార్ డాక్యుమెంట్స్, అలాగే అప్లికేషన్ ఫాము, అలాగే అప్లికెంట్ సిగ్నేచర్. అప్లికెంట్ మా అమ్మగారు కాబట్టి ఇప్పుడు అసలు ఏంటి ఇక్కడ ఏంటి ఇచ్చారు అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం మార్చుకోవచ్చు వివరంగా చూసుకుంటే, ఇక్కడ మనకి
పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో పుట్టిన తేదీ మార్చుకోవచ్చు. ఒకవేళ జెండర్ మిస్ మ్యాచ్ చేస్తే జెండర్ మార్చుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ బంధుత్వం, రిలేషన్షిప్ చెప్పాను కదా, రిలేషన్షిప్ చాలామంది అడుగుతున్నారు అన్న రిలేషన్షిప్ ఆప్షన్ వచ్చిందా లేదా అని చెప్పేసి. ఖచ్చితంగా రిలేషన్షిప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చేంజ్ చేసుకోండి. అలాగే హౌస్ఫుల్ మ్యాపింగ్లో కూడా చేంజ్ చేసుకోవాలి, మీరు అది అర్థం చేసుకోవాలి. హౌస్ఫుల్ మ్యాపింగ్లో చేంజ్ చేసుకోవాలి. అడ్రస్ హౌస్ఫుల్ మ్యాపింగ్ చేంజ్ చేసుకున్నాక మీరు అడ్రస్ మార్చుకోండి. పేరులో మీకు ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవచ్చు, తప్పులు కూడా మార్చుకోవచ్చు. పేరు కుటుంబ సభ్యులు చేర్చడం తొలగించడం, పిల్లల్ని యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోండి. పిల్లలు యాడ్ చేసుకుంటే కొత్త రేషన్ కార్డులో వస్తారు. అలాగే ఇక్కడ ఏముంది, లేదా తొలగించడం అంటే ఎవరైనా అమ్మమ్మ తాత చనిపోతే తీసేయండి. ఒక విడో అయితే భర్తను తొలగించేసేయండి. అప్పుడు మీకు మీ భర్త లేకుండా మీకు సింగిల్ రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంది. తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు ఏంటంటే ఇది అప్లికేషన్ ఫామ్, నేను ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ చూపించాను కదా, అప్లికేషన్ ఫామ్. అలాగే ఆధార్ జిరాక్స్ అందరి ఇంట్లో అందరివి. తర్వాత ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టాలి. రిలేషన్షిప్ అంటే ఒక ఆధార్ సరిపోతుంది. చిరునామా అంటే కొత్త అడ్రస్తో ఉన్న ప్రూఫ్ కరెంట్ బిల్లు ఏదో పెట్టుకుని సరిపోతుంది. లింగం అంటే మన జెండర్ చేంజ్ చేసుకోవాలంటే ఆధార్ సరిపోతుంది. సో ఎలా చేసుకోవాలి, గ్రామ వార్డు సచివాలయం డిజిటేషన్ వారు లాగిన్లో ఉంది. అదే వార్డులో అయితే వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలో ఉంది. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. అలాగే మీరు చేసిన తర్వాత వీఆర్ఓ గారు లాగిన్లోకి ఈకేవైసీకి వస్తుంది. వీఆర్ఓ లాగిన్లో ఈకేవైసీకి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు లాగిన్లోకి అవుతుంది. ఇది 21 days SLA ఉంటుంది. ఓకేనా. తర్వాత వీఆర్ఓ గారు పరిశీలించి అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందండి, ప్రాసెస్ ఎలా జరుగుతుంది, డిజిటేషన్ వారు లాగిన్లోంచి వెళ్ళిన తర్వాత అదే పట్టణాలు అయితే మనం చెప్పుకున్నాం ఎడ్యుకేషన్ ప్రాసెస్ సెక్రటరీ అని చెప్పేసి అప్లికేషన్ స్టాటస్కి 21 days పడుతుంది. మనం ఆల్రెడీ చెప్పాము. అంటే ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఈ లోపల మీరు ఏపీ సేవ పోర్టల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఏపీ సేవ పోర్టల్లో స్టాటస్ మీకు అప్లికేషన్ ఐడి వస్తుంది కదా, అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఐడితో చెక్ చేసుకోవచ్చు. ఏపీ సేవ పోర్టల్లో ఎవరి లాగిన్లో ఎక్కడ పెండింగ్ ఉంది అంటే డిజిటల్ అసిస్టెంట్, వీఆర్ఓ, ఎంఆర్ఓ, అలా జేసీ లాగిన్లో పెండింగ్ ఉందా లేదా అని చెప్పేసి. సో అలా మన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే కొత్త రేషన్ కార్డు పొందడానికి మనకి ఏమో మార్పులు చేర్పులు అయిన తర్వాత క్యూఆర్ కోడ్తో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వచ్చే కొత్త రేషన్ కార్డు మీకు క్యూఆర్ కోడ్తో వస్తుంది. అది క్యూఆర్ కోడ్ ఖచ్చితంగా వైఫ్తో వస్తుంది. HOF ఎవరు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ మా రేషన్ కార్డు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు, ఎగ్జాంపుల్ తీసుకుంటే మా అమ్మగారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మా నాన్నగారు ఉంటారు, నేను ఉంటాను, మా వైఫ్ ఉంటారు, మా 2 పిల్లలు ఉంటారు. సో అప్పుడు నేను మళ్ళీ చెప్తున్న రిలేషన్షిప్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మా అమ్మగారు కాబట్టి మా నాన్నగారిని యాడ్ చేసినప్పుడు, హస్బెండ్ గారు నన్ను యాడ్ చేసినప్పుడు అంటే రిలేషన్షిప్ పెట్టేటప్పుడు కొడుకు సన్నగా, అలాగే కోడలు మా ఆవిడ కోడలు కాబట్టి డాటర్ లాగా, తర్వాత మనవరాలు, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, ఇలా రిలేషన్షిప్ పెట్టుకోవాలి. మీకు తప్పులు ఉంటే సెట్ చేసుకోండి. మీకు వచ్చిన రేషన్ కార్డులు PVC కార్డు, ATM కార్డులు స్వైప్లో వస్తాయి. అవి మీకు మేబీ పోస్ట్లో వచ్చినా లేదు సచివాలయం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసిన సివిల్ సప్లైస్ వాళ్ళ ద్వారా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అవి కరెక్ట్గా రావాలి. సార్ ఇది తప్పు ఉంది, సార్ జెండర్ తప్పు ఉంది, మా ఆవిడది నాది రిలేషన్షిప్ తప్పు ఉంది, ఎలా పడింది అలా పడిందని మీరు అప్పుడు బాధపడితే ఉపయోగం ఏముండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది కదా వాడుకోమని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ తెలియకపోతే తెలుసుకోండి. 10 మందికి మీకు తెలిసిందే కాదు, మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుంది, ఓహో ఈ ఆప్షన్ వచ్చిందా, ఓకే నా డేట్ ఆఫ్ బర్త్ తప్పడింది, లేదు మా రిలేషన్షిప్ మా వైఫ్ అండ్ రిలేషన్షిప్ తప్పడింది, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్చుకోవాలి, ఇలా లేదు మనకి కరెక్షన్ ఆధార్ మామూలుగా రేషన్ కార్డులో అడ్రస్ చిరునామా కరెక్షన్ పలానా డోర్ నెంబర్ మార్చుకోవాలి, ఇవన్నీ మార్చుకో అవకాశం దొరికింది కాబట్టి మీరు మార్చుకోవాలి. మార్చుకుంటేనే మీకు అవకాశం. అంటే మీరే మార్చుకోవడం కాదు, మీ బంధువులు కూడా చెప్పండి. ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. లైక్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా మీకు సచివాలయంలో ఏం జరుగుతుంది, ఎటువంటి సర్వీసెస్, ఎటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు, వాటిని ఎలా మీరు పొందాలి, ఎలా ఎటువంటి డాక్యుమెంట్స్ సమర్పించాలి, టైం బౌండ్ ఏంటి అనేది జెన్యూన్గా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి 10 మందికి వీడియోస్ ఉపయోగపడతాయి. కాబట్టి మన వీడియోస్ లైక్ చేస్తే 10 మందికి షేర్ అవుతాయి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా. ఏమైనా డౌట్స్ని కామెంట్ చేయండి. కామెంట్స్ నేను ఆన్సర్ ఇవ్వకపోయినా కామెంట్స్ చదువుతాను. నెక్స్ట్ నేను ఏ వీడియో చేయాలో నాకు అర్థమవుతుంది. ఆ వీడియోలో నేను మీ డౌట్స్ అని క్లియర్ చేస్తాను. ఓకేనా. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి.